దేవాలయ గుడి గంటల సందడిలు పూజే గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా పూజా సమయమిది. దేవాలయ గుడి గంటల సందడిలు పూజే గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా పూజా సమయమిది. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజే గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా పూజా సమయమిది. తరిద్దాం, ఆశతో గ్రహిద్దాం ఈ దివ్యయాగంబునా. భక్తితో తరిద్దాం, ఆశతో గ్రహిద్దాం ఈ దివ్యయాగంబునా. ఈనాడు మనదైన వాక్యం స్మరిద్దాం, ప్రణమిల్లి ప్రభుదేవుని ఆరాధిద్దాం. ఈనాడు మనదైన వాక్యం స్మరిద్దాం, ప్రణమిల్లి ప్రభుదేవుని ఆరాధిద్దాం. కోపం ద్వేషం మానుదాం, చేతులెత్తి యేసు గీతం పాడుదాం. కోపం ద్వేషం మానేదాం, చేతులెత్తి యేసు గీతం పాడుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజే గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా పూజా సమయమిది. రండి దైవజనమా పూజా సమయమిది. సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ ఈ క్రింది విన్నపముల కోసము సమర్పించబడుతున్నది. వరంగల్ మేత్రాసనం, ఫాతిమానగర్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఫాదర్ సింగారెడ్డి రాజరత్నారెడ్డి గురుపట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న ఫాదర్ సింగారెడ్డి రాజరత్నారెడ్డి ఎస్విడి గారికి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, సింగారెడ్డి శౌరెడ్డి శ్రీవమ్మ మరియు వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ, కీర్తిశేషులు అల్లం బల్తారెడ్డి, కీర్తిశేషులు అల్లం షౌరెడ్డి, కీర్తిశేషులు అల్లం నక్షత్రమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని శశాంక్ రెడ్డి సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ, స్వర్గీయ డాక్టర్ అంతయ్య గారి కుటుంబంలో మరణించిన వేల్పుల వెరోనికమ్మ గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని జోసెఫ్ కెన్నెడీ, నిర్మల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం లూర్దుమాత కథీడ్రల్ విచారణ, కూటిపాటి సుందర్ రెడ్డి 27వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు.
రెడ్డిపురం విచారణ బి రంగారావు, చెల్లాయమ్మ, సౌభాగ్యలక్ష్మి, భానుతేజ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిపూజను సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం మంగళగిరి విచారణ ఫాతిమా మాత దేవాలయం చింత కిరణ్ కుమార్, నిర్మల జ్యోతి దంపతులకు దేవుని దీవెనలతో గర్భఫలం దయచేయమని కోరుతూ దేవుడు ఇప్పటి వరకు చేసిన మేళ్ల కృతజ్ఞతగా బలిపూజను సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం ఈ నెల 10వ తేదీన జన్మదినాన్ని జరుపుకున్న తలపనేని కస్పరాజు వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరని కృతజ్ఞత బలిపూజను సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం ధర్మవరం విచారణ కీర్తిశేషులు ఏరువ సలోమోన్ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి, దైవ సన్నిధిలో దేవుని దర్శించు భాగ్యం కలగాలని వారి సతీమణి ఏరువ ఎలిజబెత్తమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య బలిపూజను సమర్పిస్తున్నారు. ఈ క్రింది విన్నపముల కోసము మరియు మన విన్నపముల కోసము దేవుని మొరపెడుతూ ఈ దివ్య బలిపూజను సమర్పించుతాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను యోగ్యముగా దేవుని సమర్పించుటకు మొదట మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనల నిత్యజీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ సమక్షములో నిలిచి మనవి చేయుచున్న నీ ప్రజల ప్రార్థనను దయతో ఆలకింపుము. నీ చిత్తమును మేము తెలుసుకుని దానిని ఆచరణందు పెట్టుటకు కావలసిన ధైర్యమును, విశ్వాసమును ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ కడపటి రోజులలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. మొదటి పఠనము హెబ్రీలకు రాయబడిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనముల వరకు. గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడెను. కానీ ఈ కడపటి రోజులలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆ కుమారుని మూలముననే విశ్వమును సృష్టించెను. ఆ కుమారుడు దేవుని మహిమ తేజస్సుగా అతని మూర్తిమంతమైన ప్రతిరూపముగా ఉన్నాడు. శక్తిగల తన వాక్కుచే విశ్వమునకు ఆధారభూతుడుగా ఉన్నాడు. మానవులను పాపముల నుండి విముక్తిని చేసిన పిదప పరలోకమున సర్వశక్తిమంతుడగు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ కుమారుడు దేవదూతల కంటే ఎంత ఘనమైన నామమును పొందెనో వారికంటే అంత ఘనుడు. ఎట్లనా, నీవు నా కుమారుడవు, నేడు నేను నీ తండ్రినైతిని అని దేవుడు తన దూతలు ఎవరితోనైనా పలికి ఉండెనా? అట్లే నేను ఆయన తండ్రినగుదును, ఆయన నా కుమారుడగును అని దేవుడు ఏ దూతతోనైనా చెప్పియుండెనా? దేవుడు తన ప్రథమ పుత్రుని ఈ లోకమునకు పంపినప్పుడు దేవుని దూతలందరూ ఆయనను పూజింపవలెను అని చెప్పుచున్నాడు.
ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ఎల్లవేల్పులారా ఎల్లవేల్పులారా మీరు ప్రభువుకు దండము పెట్టుడు. మీరు ప్రభువునకు దండము పెట్టుడు. ప్రభువు రాజు భూలోకమును ఆనందించునుగాక. నానా ద్వీపములు సంతసించునుగాక. మేఘములు గాఢాంధకారమును ప్రభువును చుట్టుముట్టియుండును. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు పునాదులు. అందరూ ఎల్లవేల్పులారా ఎల్లవేల్పులారా మీరు ప్రభువుకు దండము పెట్టుడు. మీరు ప్రభువునకు దండము పెట్టుడు. ఆకాశము ఆయన న్యాయమును ప్రకటించును. సకల జాతులు ఆయన మహిమను దర్శించును. ప్రతిమలను కొల్చువారు, విగ్రహారాధన వలన పొంగి పోవువారు సిగ్గుతో మ్రగ్గిపోవుదురు. ఎల్లవేల్పులారా మీరు ప్రభువుకు దండం పెట్టుడు. అందరూ ఎల్లవేల్పులారా ఎల్లవేల్పులారా మీరు ప్రభువుకు దండం పెట్టుడు. మీరు ప్రభువునకు దండము పెట్టుడు. నీవు ప్రభుడవు, భూమికంతటికి మహోన్నతుడవైన పాలకుడవు, ఎల్లవేల్పులను మించిన దేవుడవు. అందరూ ఎల్లవేల్పులారా ఎల్లవేల్పులారా మీరు ప్రభువుకు దండం పెట్టుడు. మీరు ప్రభువునకు దండము పెట్టుడు. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా. స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా నీవే కదా నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా.
ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 1వ అధ్యాయము వచనములు 14 నుండి 20 వరకు. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. యేసు గలిలయ సరస్సు తీరమున వెళ్ళుచుండగా వలవేసి చేపలను పట్టు సీమోనును అతని సోదరుడు అంద్రేయును చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మేము మనుషులను పట్టు జాలరులుగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అతడి నుండి యేసు మరికొంత దూరం వెళ్ళి పడవలో వలలను బాగు చేసుకొనుచున్న జబదాయి కుమారుడకు యాకోబును అతని సోదరుడు యోహానును చూచి వారిని పిలిచెను. వారు తమ తండ్రిని పనివారితో పడవలో విడిచిపెట్టి ఆయనను అనుసరించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో ఒక చక్కని వాక్యము మీకు చదివి వినిపిస్తాను. హెబ్రీలకు వ్రాయబడినటువంటి లేఖలో 1వ అధ్యాయంలో, గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడెను. కానీ ఈ కడపటి రోజులలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, పూర్వము మనం గమనిస్తే హవ్వ ఆదామును కలుగు చేసిన దేవుడు దాదాపు వారితో ఒక స్నేహితుడిలాగా ప్రవర్తిస్తూ వారితో విహారం చేసినట్లు కూడా మనం గమనించవచ్చు. అంత సాన్నిహిత్యం ఉండేది. అయితే క్రమక్రమముగా పాపము ప్రవేశించిన తర్వాత దేవునికి మనిషికి మధ్య ఒక అగాధము ఏర్పడుతూ వచ్చింది. ఇలా ఏర్పడినటువంటి అగాధము క్రమక్రమంగా ఎక్కువ అవుతూ వచ్చింది. అందుకని దేవుడు మనుషులతో నేరుగా మాట్లాడక మధ్యవర్తులతో మాట్లాడుతూ వచ్చాడు. ఎవరిని? ప్రవక్తలను పంపించాడు. అలాగే తనకిష్టమైన వారితో ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఆయన ఇష్టమైన వారిని పంపిస్తూ తన వాక్యాన్ని ప్రజలకు తెలియజేశాడు. అలా జరిగిపోతున్న కాలంలో మరి ప్రవక్తలను కూడా ప్రజలు లెక్క పెట్టలేదు. వారిని నానా విధములుగా హింసించినట్లు మనకు హెబ్రీలకు వ్రాసిన లేఖలో మనం చదువుతాం. వారిని హింసించి చంపినట్టు కూడా మనము గమనిస్తాం. అంటే దేవుని వాక్యాన్ని వారు లెక్క పెట్టలేదు. అలా జరిగినప్పుడు దాదాపుగా ఇక వారు దేవుని వాక్యాన్ని వినడం మర్చిపోయారు. వారి హృదయములు, వారి చెవులు దేవుని వాక్యానికి అవి అలవాటు పడలేదు. అందుకని దేవునికి దూరంగా జరిగిపోయారు. ఆ తర్వాత జరిగింది మనకు తెలుసు. నిజానికి మనం గమనించవలసింది ఏమిటంటే, దేవుడు ఎప్పుడూ ప్రజలతో మాట్లాడుతూనే ఉంటాడు. దేవుని స్వరం వినిపిస్తూనే ఉంటుంది. కానీ వినని వారు ఎవరు? ప్రజలు. లోపం ఎక్కడ ఉంది? ప్రజలలో ఉంది. దేవుడు ఎప్పుడైనా కరుణామయుడే. అయితే ప్రజలు ఆయన స్వరమును వినటానికి వారు ఇష్టపడలేదు. అందువల్లనే వారికి ఆయన స్వరం వినపడలేదు. ఉదాహరణకు తీసుకుందాం, ఒక చెవిటి వ్యక్తిని తీసుకుందాం. ఈ చెవిటి వ్యక్తి ఉదాహరణకు ఆయన అనుకుంటాడు, ఇతరులు నాతో మాట్లాడడం లేదు, ఇతరులు నాతో సంభాషించడం లేదు అనుకుంటాడు. కానీ నిజానికి ఆ వ్యక్తికి వినపడడం లేదు కదా. అందువల్లనే లోపం ఎక్కడుంది? ఆ వ్యక్తిలో ఉంది, మాట్లాడే వ్యక్తిలో లేదు కదా. అలాగే ఆ కాలంలో మనకు రేడియోలు ఉండేటివి. రేడియోలు ఒక బ్యాండ్ మీద, ఒక మీటర్ మీద మనం పాయింట్ చేస్తేనే, ఆ ముళ్ళును అక్కడికి తీసుకొస్తేనే ఆ స్టేషన్ మనకు వినపడుతుంది కదా. ఇలాగే టీవీలో కూడా అంతే కదా. ఆ నంబరు, ఒక నంబర్ మీద పెడితేనే మనకు ఆ ఛానల్ వస్తుంది. అలాగా మన దృష్టిని, మన ఏకాగ్రతను దేవుని వైపు త్రిప్పుతూ దేవుని వాక్యాన్ని ఆలకించటానికి శ్రద్ధ చూపిస్తే దేవుని వాక్యం వినపడుతుంది. అలాంటి శ్రద్ధ ప్రజలు చేయలేదు.
అందువల్ల దేవుని వాక్యానికి దూరం అయిపోయారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత అద్భుతం జరిగింది. అది మనం క్రిస్మస్ రోజున జరుపుకుంటాం. దేవుని కుమారుడు మనుషుడై మన వద్దకు వచ్చాడు, మన మధ్య నివసించాడు. అప్పటి నుండి దేవుడు మనుషులతో మాట్లాడటం, మనుషుల హృదయాలు తెరుచుకోవడం ప్రారంభమయ్యాయి. అందుకే దేవుడు అన్నాడు, ఈయన నా ప్రేమైన కుమారుడు, ఈయన మాటను వినండి అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు వచ్చినప్పటి నుండి ఒక నూతన శకం ప్రారంభమైంది. దేవునికి మనిషికి మధ్య ఏర్పడిన అగాధాన్ని ఆయన పూడ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. ఒక నూతన శకం, ఒక క్రొత్త శకం. దేవునికి మనిషికి మధ్య ఏర్పడిన అగాధాన్ని ఆయన పూడ్చివేస్తూ మనకు దేవునికి, మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని పునరుద్ధరించడమే మనుష్యావతారం యొక్క గొప్ప పరమరహస్యం. అందుకే క్రిస్మస్ మనకు సంతోషం. క్రిస్మస్ అంటే ఏమిటి? ఏదో కాదు కదా, దేవుని దగ్గరకు మనల్ని తీసుకుపోవటం, మనల్ని దేవునికి దగ్గరగా చేర్చటము. ఈ పని యేసుక్రీస్తు తన మనుష్యావతారం ద్వారా చేశాడు. అదే మనం చేసుకున్నటువంటి గొప్ప పండుగ. కాబట్టి దేవుని స్వరం వినాలంటే ఆయన మీద విశ్వాసం ఉంచాలి, మన దృష్టిని ఆయన వైపు త్రిప్పాలి, ఆసక్తి కలిగి ఉండాలి. అందుకే ప్రభు ఈరోజు అన్నారు, ఇదిగో దేవుని వాక్యం, దైవరాజ్యం మీ దగ్గరకు వచ్చింది, మీ హృదయంలోను విప్పి విశ్వాసాన్ని ప్రకటించండి, శ్రద్ధ చూపండి అంటూ ఆయన ప్రకటిస్తూ వెళ్ళాడు. అలాంటి విశ్వాసం మనకు ఉండాలి అంటూ ఆయన మొదటే మనకు చెప్పాడు. అప్పుడే మనకు దేవుని వాక్యం వినపడుతుంది, మన హృదయాలను తాకుతుంది. మన హృదయాలను తెరవాలి, ఆయన వాక్యాన్ని వినాలి. అదే ఈరోజు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనకు చెప్పినటువంటి ఒక గొప్ప సత్యం. ప్రభు నా కానుక, అవనిలోనే నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోనే నాదు కోరిక. పూజింతు మదిలో నిన్నిక, పూజింతు మదిలో నిన్నిక. జీవింతు నిత్యము నిన్ను విడువక, జీవింతు నిత్యము నిన్ను విడువక. నా సర్వం సకలం నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను. ఫలింపవరము నీయుమా, ఫలింపవరము నీయుమా. అందుకో ప్రభు నా కానుక, అవనిలోనే నాదు కోరిక, అవనిలోనే నాదు కోరిక. సహోదరి సహోదరులారా, నేరును మీను అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమనుట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, మేము నీకు అర్పించుచున్న ఈ బలి నీకు ఆమోదయోగ్యము అగునుగాక. దీని ద్వారా మేము హృదయశుద్ధిని పొంది విశ్వాసముతో చేయి ప్రార్థనను సత్ఫలితమును కూడా చవి చూచుదుముగాక.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞతావందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసియున్న మోక్షద్వారములను మాకు తెరచెను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరంతరము మేము నీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రనందుకొని మరలా కృతజ్ఞతావందనము చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మా పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుడు. ఈరోజు ఈ దివ్య బలి పూజలో మేము స్మరించుకున్న ఆత్మలను మీ భాగ్యమైన స్థితికి చేర్చుకొనుము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు వారి ఉత్థానమందును పాల్గొనుదురుగాక. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతెలుగు మరియమాతతోనూ, పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్యజీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో,
క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. భద్రతను అవసరం ఉండునుగాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చెయ్యమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. ఆ స్వర్గమేఘాలపై దిగివచ్చి మన దైవమే. స్వర్గమేఘాలపై దిగి
వచ్చే మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై. అరుదైన ఈ విందుకే మనసారగన స్వాగతం. అరుదైన ఈ విందుకే మనసారగన స్వాగతం. పరమాత్మ జీవాత్మలో ఏకమైన మధుర సంగమం. పరమాత్మ జీవాత్మలో ఏకమైన మధుర సంగమం. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చి మన దైవమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చి మన దైవమే. దైవాంశయై సంజీవియై రసరమ్యమై రమణీయమై. దైవాంశయై సంజీవియై రసరమ్యమై రమణీయమై. ప్రభు యేసు రక్తదేహమే మన ఆత్మకు జీవనపానం. ప్రభు యేసు రక్తదేహమే మన ఆత్మకు జీవనపానం. హృదయాలు నెలవాయిని శ్రీక్రీస్తు కొలువు తీరగా. హృదయాలు నెలవాయిని శ్రీక్రీస్తు కొలువు తీరగా. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, దీన మనసుతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ పవిత్ర ప్రసాదముతో మమ్ము సంతృప్తిపరచితివి. సేవాపూరిత జీవము ద్వారా మేము నీకు కృతజ్ఞత చెల్లింపగలనట్లు దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ
మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనము వందనము త్రియేక దేవునికి. వందనము వందనము త్రియేక దేవునికి. ప్రజలను సృష్టించి పెంచి రక్షించు భగవాన్. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు